కర్ర ఉన్నోడిదే బర్రె అంటారు, నోరు ఉన్నోడిదే రాజ్యం అంటారు. పలుకుబడితో, అర్ధబలంతో, అంగబలంతో కొంతమంది పేదోడిపై ప్రతాపం చూపించాలనుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటూ బలవంతంగా పేదల స్థలాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. రికార్డులన్నీ బాధిత కుటుంబానికి అనుకూలంగా ఉన్నప్పటికీ తమ పలుకుబడితో సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. నువ్వు సీఐ తోటి మాట్లాడుకోపోయాడా? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని గుర్రంగూడకు చెందిన కందికంటి యాదయ్య గౌడ్ 1985లో 350 గజాల ప్లాట్ను సామ జంగారెడ్డి, సామ బుచ్చిరెడ్డి, సామ మల్లారెడ్డి, కర్రె ఆండాలమ్మ, సుకరంతి సుమతమ్మ, సుశీల దగ్గర యాదయ్య గౌడ్ కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 132లో ఫ్లాట్ నెంబర్ 19కి హక్కుదారిగా యాదయ్య ఉన్నారు. అయితే 2014లో సామ రాజశేఖర్ రెడ్డి ఆ ప్లాట్ తనది అంటూ బెదిరింపులకు దిగారని బాధిత కుటుంబం తెలిపింది. కోర్టులో దావా వేయగా కోర్టు 10 ఏళ్ల తర్వాత 2024లో ఏప్రిల్ 8న తుది తీర్పు ఇస్తూ సామ రాజశేఖర్ దావాను కోర్టు డిస్మిస్ చేసింది. ఇదిలా ఉండగా స్టే ఎత్తివేసిన అనంతరం యాదయ్య కుటుంబ సభ్యులు ఫ్లాట్లో పనిచేసుకుంటూ ఉండగా సామ రాజశేఖర్ ఆయన తరపు మనుషులు వచ్చి బెదిరింపులకు దిగారు. కేసులో గెలిచినంత మాత్రాన ఫ్లాట్ సొంతమైపోదని, పని ఎలా చేసుకుంటావో చూస్తానంటూ హెచ్చరిక ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారని యాదయ్య కుమారుడు కందికంటి రామకృష్ణస్వామి గౌడ్ తెలిపారు. దీనిపై ఈ ఏడాది జూన్ 29న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్పారు. ఇరు వర్గాలను పిలిచి డాక్యుమెంట్లను పరిశీలించి యాదయ్యదే భూమని గుర్తించారు. ఏసే ఫీల్డ్ విచారణ జరిపినా యాదయ్య ప్లాట్గా తేలింది. అయినా పదే పదే సామ రాజశేఖర్ రెడ్డి ప్లాట్పై తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ పోలీసులు చెప్పినా వినకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని రామకృష్ణ స్వామి గౌడ్ మీడియాకు తెలిపారు. ఇద్దరం ఉన్నప్పుడే జడ్జిమెంట్ కాపీలో అబ్జెక్షన్ కోర్టులో చూసుకో, కోర్టులో పెట్టుకో. నువ్వు లాయర్ కదా, యూ నో ఆల్ ద థింగ్స్. ఆయన డిస్మిస్ చేసింది సార్, కోర్టు డిస్మిస్ చేసింది. నవ్వకు మీ ఇట్లా అంటుంది సార్, ఇలాగా బెదిరిసిన పిల్లల్ని. మా కేసు వేసిన చోటు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఎవిడెన్స్ కింద డిస్మిస్ చేసి అట్ ది సేమ్ టైం ఆయన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ త్రూగా ఆయనకి ఎటువంటి రైట్స్ కానీ ఏవి కానీ రావు. బికాస్ ఆఫ్ ఆయన వెండర్ నేను అనలేదు, నేను కాదు అన్నదా మాట. అదే అన్నది కోర్టు అన్నదని చెప్తున్నా మీకు. అదెందుకు చూస్తావు నువ్వు? ఏమని రాసింది? ది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ నా సూట్ డిస్మిస్ అయ్యింది. అందులో ఫైండింగ్ ఇచ్చి ఏమని, ఈయనకి ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ త్రూగా ఆ డిఫెండెంట్కి ఎటువంటి రైట్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఓవర్ డిస్ట్రిబ్యూట్ షెడ్యూల్ ప్రాపర్టీ మీద రావు అని క్లియర్గా రాస్తుంది. అది నేను అప్పీల్ పోతాను, అది వేరే విషయం. అందుకోసమే సార్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటా అన్నారు. ఇదిలా ఉంటే ఎల్బీ నగర్కు చెందిన కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి తాను సీఎం రేవంత్ రెడ్డి మనిషినంటూ సామ రాజశేఖర్ రెడ్డి జోలికి వెళ్లొద్దంటూ ఎవరిని రానివ్వకుండా పోలీసులకు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు హాని ఉందని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై విచారణ జరిపి సామ రాజశేఖర్, ఆయన తండ్రి సామ బుచ్చిరెడ్డి, ఆయన సోదరుడు సామ సంజీవరెడ్డి, ఆయన అన్న కొడుకు అభినవ్ రెడ్డి, ఆయన అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోగలరని ఫిర్యాదు చేశారు. చెప్పండి, మీరే పంచాయతీ చెప్పండి.